హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎల్ టాక్స్ 22. సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను అనమాట. లైక్ నేను ఏం చేస్తాను, ఏం ఫాలో అవుతాను, ఇలాంటి థింగ్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కాబట్టి నేనైతే బ్రష్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఫేస్ వాష్ కాబట్టి నేను కరెంట్లీ ఈ వీడియోలో చూపిస్తున్న ఫేస్ వాషర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొరియన్ బ్రాండ్ ఫేస్ వాషర్ అన్నమాట. ఇది కంప్లీట్లీ రైస్ వాటర్ బేస్డ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గాయ్స్, ఇది నా సెకండ్ ట్యూబ్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇందులో దీనికన్నా స్మాల్ ట్యూబ్ అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరు స్మాల్ ట్యూబ్ ట్రై చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ బిగ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ రోలర్. ఇన్ కేస్ మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే నేను అస్సలుకి డైరెక్ట్ ఐస్ అనేది నేను రికమెండ్ చేయను గైస్. అలానే క్లాత్ లో పెట్టి కూడా ఐస్ పెట్టుకోమని అయితే చెప్పాను. బికాస్ దీనివల్ల మీకు స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం లేదంటే కోల్డ్ బర్న్స్ రావడం అవుతుంది. దాని బదులు మీరు ఒక బౌల్లో వాటర్ ఫిల్ చేసుకుని ఐస్ క్యూబ్స్ అట్లా అప్లై చేసుకోండి. ఇంకా నేను బయటకు వచ్చి చూసేసరికి సడన్ గా రైన్ అయితే పడుతుంది. సో ఎంత గట్టిగా వస్తుందంటే మీరే ఒకసారి వినండి. నేనైతే ఇంట్లోకి వచ్చేసి ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ అయితే వేస్తున్నాను. మా ఇంట్లో చాలా అంటే చాలానే ప్లాంట్స్ ఉంటాయి. మా మదర్ కి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈసారి కుదిరినప్పుడు నేను ప్లాంట్స్ అన్నిటిని రికార్డ్ చేసి ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఓవర్ నైట్ సోప్ చేసిన ఆల్మండ్స్ అండ్ అలాగే ఫెనిగ్రీ సీడ్ వాటర్ అనమాట. నేను ఇదైతే డైలీ తీసుకుంటాను. ఇవి నా న్యూ హ్యాబిట్స్ అనమాట. అండ్ నేను ఇక్కడ టుడో లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బేసికలీ టుడో లిస్ట్ మనకి ఏమైనా కొత్త హ్యాబిట్స్ ఫాలో అవ్వడానికి కానీ లేదంటే మన టాస్క్ కంప్లీట్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. ఈచ్ టాస్క్ అయిపోయినాక టిక్ అయితే చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకునేటప్పుడు ఏమైనా టాస్క్ మర్చిపోయినా లేదంటే మనం ఏదైనా ఫాలో అవ్వాలనుకుని అవ్వలేకపోయినా మళ్ళీ అది ఫినిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కూడా నా వన్ ఆఫ్ ది న్యూ హ్యాబిట్ అనమాట. అండ్ ఇలా చేయడం ఆల్మోస్ట్ నేను ఒక 2 months నుంచి అయితే ఫాలో అవుతున్నాను. సో నేను ఇంకా నా టుడో లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఫెనోగ్రిక్ సీడ్ వాటర్ అయితే తాగేసాను అనమాట. ఇంకా వచ్చి చూస్తే మా క్యూటీస్ కి అయితే ఇప్పుడు ట్రీట్ టైం అనమాట. సో మా సిస్టర్ అయితే ట్రీట్స్ అయితే ఇస్తుంది. నార్మల్ అప్పుడు యాక్టివ్ ఉన్నా లేకపోయినా సరే ట్రీట్స్ అంటే చాలు మా వాళ్ళకి ఎక్కడ లేని హైపర్ వచ్చేస్తుంది అసలు ఆ మాట వినగానే. అసలు మీరే చూడండి ఎట్లా ఎగురుతున్నారో ట్రీట్స్ అనగానే. మా షీరోకి ట్రీట్స్ వేసినప్పుడు కానీ బోన్స్ వేసినప్పుడు కానీ టచ్ చేసిన ఏమనడు, కామ్ గానే ఉంటాడు. బట్ మా బ్లూమి అసలు కాదు, ట్రీట్స్ కి ఏం రియాక్ట్ అవ్వడు కానీ బోన్స్ వేసేటప్పుడు మాత్రం టచ్ చేస్తే భలే కోపం వచ్చేస్తుంది పొట్టోడికి. ఇంకా నేనైతే కిచెన్ కి వచ్చిన వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. డేకి అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ అయినా సరే కంపల్సరీగా తీసుకోవాలి. మనలో చాలా మంది రోజంతటికి 1 glass వాటర్ కూడా తీసుకోవడానికి కష్టపడే వాళ్ళు ఉంటారు. అయినో నేను కూడా ఒకప్పుడు అదే బ్యాచ్. బట్ అలా చేయడం హెల్త్ కి అస్సలు మంచిది కాదు. సో నేను కూడా సబ్జాస్ అని మింట్ అని వేసుకొని వాటర్ అనేది అయితే తీసుకొని అలవాటు చేసుకున్నా. ఇంకా ఈ రోజుకైతే మెడిటేషన్ అయితే చేద్దాం అనుకున్నాను. నార్మల్ గా నాకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి నేను అయితే వర్కౌట్ చేస్తాను, లేదంటే మెడిటేషన్ లేదంటే యోగా. ఈరోజు ఏ ముహూర్తాన్ని మెడిటేషన్ అనుకున్నానో కానీ మా వాళ్ళు అయితే నన్ను అస్సలు మెడిటేషన్ చేసుకొని ఇవ్వట్లేదు. పోలే కొన్ని స్ట్రెచెస్ అయినా చేద్దామంటే అది లేదు. మా పొట్టోడు అసలు అడ్డు వస్తూనే ఉన్నాడు. ఈ రోజు ఇంకా ఇట్లా అయితే అయినట్టే అని చెప్పి నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. సరే గాయ్స్, ఫ్రెష్ అయ్యొచ్చాకైతే కలుద్దాం. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను గాయ్స్. నేనేమి హెడ్ బాత్ అయితే డైలీ చేయను, వీక్లీ బట్ 2 times అయితే కంపల్సరీగా చేస్తాను. సో అనుకోకుండా ఈ రోజు అయితే హెడ్ బాత్ అయితే చేశాను అనమాట. ఇంకా కిచెన్కి వచ్చి చూస్తే మా చెల్లెమో వేడి వేడిగా దోశలు అయితే వేసిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ. ఇంకా నాకు కూడా ఒక మంచిగా ఆనియన్ ఎక్కువ వేసి దోశ ఏమంటే ఇంకో దోశ అడుగుతానని తెలియదు కానీ నాకు ఏకంగా రొట్టె అయితే వేసి ఇచ్చేసింది. ఇంకా వేడిగా ఉంది కదా అని అది కాస్త నేను చల్లారిపోకముందే మంచిగా నాకు ఇష్టమైన చించాన్ అయితే పెట్టుకొని చూస్తూ తినేసాను. మీలో ఎంతమందికి ఫోన్ ఆర్ టీవీ తినేటప్పుడు చూసే అలవాటు ఉందో కమెంట్ చేయండి గైస్. నాకైతే తినేటప్పుడు కంపల్సరీ ఫోన్ కానీ టీవీ కానీ అయితే ఉండాలి. ఈ వీడియోకి ఇంతే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.